అనూహ్య పెళ్లి కాకముందు అనూహ్య మనోనిధిల స్నేహబంధం విడిపోకముందు జరిగిన విషయం ఇది. అనూహ్య మనోనిధిల స్నేహబంధం విడిపోకముందు జరిగిన విషయం ఇది. ఒక ఫ్రెండుగా మనోనిధికి మానస్ తేజ్ అంటే చాలా ఇష్టం. అసలు వీరి ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎలా ఉండేదంటే, ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉంటే ఎలా ఉంటుందో, లేదా ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండేది. కొత్తగా వీరిని ఎవరైనా చూస్తే మాత్రం వీరి మధ్య ఏదో ఉంది అనుకునే విధంగా ఉండేది వీరి ఫ్రెండ్షిప్. రోజు చూసేవారికి ఇది మామూలే. వాళ్ళ కాలనీలో ఆరుబయట కూర్చొని నిధి, అనూహ్య, తరుణి, లతలు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పుడు ఒక అరుగుపై కూర్చొని మాట్లాడుకునేవారు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక కూడా మనోనిధి, మానస్, అనూహ్యలు మాత్రం నవ్వుకుంటూ ఒకటే మాట్లాడుకునేవారు. ఇక అనూహ్య కూడా ఇంటికి వెళ్ళిపోయాక మనోనిధి, మానస్ తేజ్ రాత్రి 9 అవుతున్నా 10 అవుతున్నా సరే వీళ్ళ ముచ్చట్లు మాత్రం అయిపోయేవే కాదు. వాళ్ళని ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అని, ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సరదాగా ఉంటారని వాళ్ళందరికీ తెలుసు. అలా నవ్వుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్ళు. ఇక నిధి వాళ్ళ అత్తమ్మ, ఓ ఎవ్వారమో ఇంగరా, టైము 9:30 అయ్యింది అని గట్టిగా పిలిచేది నిధిని. అక్కడి నుండి అటు ఇటు తిరిగే వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచన కూడా లేదు వీళ్ళిద్దరికి. పైగా పక్క పక్కన కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేవారు. ఇక ఈ విధంగా కాలంతో పాటు స్నేహం కూడా కొనసాగుతూ ఉంది. ఒకరోజు మనోనిధి తన రికార్డు రాసుకోవడానికి అనూహ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. రాసుకుంటూ టైం చూసుకోవడం మర్చిపోయింది. తర్వాత చూస్తే టైము రాత్రి 7:40 అవుతుంది. ఇక నిధి, టైం ఇంత అయిందేంది తల్లి, ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మొన్ననే ఒకడు నా వెనకాల పడి ఫాలో అయ్యాడు. ఆగు నిధి, ఆగు అని నా వెనకాల ఫాస్ట్గా వచ్చేసరికి నేనైతే స్పీడ్గా ఉరికిన. వాడు ఇంకో దారి నుండి వచ్చి నాకు ఎదురుగా నిలబడి నా వైపే చూస్తుంటే ఆ టెన్షన్లో అక్కడ ఒక ముసలామె ఉంటే, ఓ అక్క, వీడు చూడు నా వెనకాల పడుతుండు అని పిలిచానే. ఆ ముసలామెను పట్టుకొని అక్క అనేసరికి అసలు ఏం పట్టించుకోలేదు ఆమె. అంటే అంత ముసలామె ఏం కాదు, ఒక 50 years అలా ఉంటాయి. నన్ను కాదులే అని ఆ ముసలమ్మ కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అని చెప్తుంది మనోనిధి అనూహ్యతో. అనూహ్య ఒక్క నవ్వు నవ్వి, సరే జాగ్రత్తగా వెళ్ళు, తోడెవరినన్నా తీసుకెళ్ళు అంటుంది. అంతలో మానస్ వస్తాడు. నిధిని, అనూహ్యని ఏమైంది అని అడుగుతాడు. మానస్కి కూడా జరిగిన విషయం చెప్తుంది నిధి. సరే నేను వస్తాపా, నేను అక్కడి దాకా పంపించి వచ్చేస్తా అంటాడు మానస్. ఇక మానస్, నిధి మాట్లాడుకుంటూ దారిలో ఇద్దరు మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నారు. కొంత సమయానికి మానస్ తేజ్ నిధిని పంపించి తను వెళ్ళిపోతాడు. రైటర్గా నా మాట ఏంటంటే, అమ్మాయిలైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా పనులుంటే చీకటి పడకముందే పూర్తి చేసుకొని వెనక ముందు చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే వారి ఇంటి దాకా వచ్చి డ్రాప్ చేస్తామంటే వారితో వెళ్ళకండి. అందరూ మానస్ తేజ్లానే ఉండరు. ఇంటికి ఫోన్ చేసి మీ వాళ్ళని పిలిపించుకొని సేఫ్ సెక్యూరిటీగా వెళ్ళండి. కాలం చాలా మారిపోయింది. మంచితనం అంతరించిపోతూ చెడు విస్తరిస్తూ మంచితనం మరుగున పడిపోయి చెడు చెలరేగుతున్న రోజులివి. మంచిని మరిచి చెడుకు బానిసలుగా మారి మానవత్వాన్ని మరిచి తమ రాక్షసత్వ కామానికి బలి తీసుకుంటున్న రాక్షసపు మనుషుల మధ్య మనం తిరుగుతున్నాము. ఏ మానవ రాక్షసపు క్రూర జంతువు దృష్టచూపు, ఆ దిష్టి చూపు ఏ ఆడబిడ్డపై పడుతుందో తెలియదు. ఆ చూపు ఆడుతూ పాడుతూ స్కూలుకి, కాలేజీకి వెళ్ళే విద్యార్థి అయినా కావచ్చు, మధ్య వయసు స్త్రీనే అవ్వచ్చు, చిన్న వయసు స్త్రీనే అవ్వచ్చు, ఒక ముసలమ్మే అవ్వచ్చు, చివరికి లోకం చూడని ఒక పసిబిడ్డే అవ్వచ్చు. మదమెక్కిన మానవ మృగాలు స్త్రీలను ఆటబొమ్మల్లా చూస్తున్నాయి. ఒంటరిగా ఉన్న స్త్రీ అయినా, అందరిలో ఉన్న స్త్రీ అయినా, తెలిసిన స్త్రీ అయినా, తెలియని స్త్రీ అయినా, మానవత్వం లేని మానవ మృగాలు స్త్రీ జాతిపై విషపు చూపు చూస్తూ విషాన్ని క్రక్కుతున్నాయి. మదమెక్కిన మానవ పిశాచులున్న ఈ సమాజంలో తల్లిగా, చెల్లిగా, అక్కగా, కోడలిగా, అత్తగా స్త్రీ అన్ని పాత్రలు పోషిస్తూ ఈ సమస్యలతో పోరాడుతూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఈ రాక్షసత్వ మానవ రాబందులనే ఈ కామాంధుల రాక్షసపు లోకంలో
స్త్రీ చిదిమివేయబడుతుంది. స్త్రీ తను ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత ధైర్యవంతురాలైనా సరే ఈ రాక్షసుల మానవ పిశాచుల విషపు చూపుని తప్పించుకోవడానికి తనకి ఎదురయ్యే ఎన్నో సమస్యలతో భయంతో పోరాడుతూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది. వరుణ్ రాజ్ మనోనిధికి మెసేజ్ చేసి, హేయ్ మానస్ తేజ్ ఎవడే అంటాడు. నా ఫ్రెండు అంటుంది నిధి. కాదంటగా, ఇద్దరి మధ్యన ఏదో ఉందంట, లవర్స్ అంటగా మీ ఇద్దరు అంటాడు వరుణ్ రాజ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవడా ఎదవ నీకు చెప్పింది అంటుంది నిధి. ఆడే చెప్పిండు అంటాడు వరుణ్ రాజ్. ఇక కొన్ని మెసేజెస్ చేసుకున్నాక మనోనిధి ఆగా మేఘాల మీద అర్థం పర్థం లేని ఆవేశంతో వెనక ముందు ఏమీ ఆలోచించకుండా మానస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏయ్ మానస్ రారా, నువ్వు బయటికి రా అని అరిసింది. మానస్ చాలా షాకింగ్గా బయటికి వచ్చి, చెప్పు నిధి అంటాడు. నువ్వు ఊరంతా ఇట్లా చెప్తున్నావంట కదా, నేను నిధిని లవ్ చేస్తున్నా అని చెప్తున్నావంట అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏవేవో తిడుతూ ఉంటుంది. ఏ అరవకట్ల అరవకి తల్లి, ఇంట్లోకి రా నువ్వు ఫస్ట్, ఇంట్లోకి రా మెంటల్ దానా అంటూ తల కొట్టుకుంటాడు మానస్ తేజ్. కానీ నిధి మాత్రం ఏవేవో తిడుతూనే ఉంటుంది. మానస్ని తిడుతూనే ఉంటుంది. అప్పుడు మానస్, మెంటల్ ఆపు, నేనెప్పుడు అన్నా, అసలు నేను అనలేదు అవన్నీ, ఎవరు చెప్పిన నీకు, అసలు నేనేమి అనలేదు, అరవకు నిధి అంటాడు మానస్ తేజ్. నిధి మానస్ తేజ్ అనేవి ఏవి పట్టించుకోకుండా అరుస్తూనే ఉంటుంది. అరవకు నిధి అంటాడు మానస్ తేజ్. నిధి మానస్ తేజ్ అనే మాటలు ఏవి పట్టించుకోకుండా అరుస్తూనే ఉంది. వేస్ట్ పోలో అట్లనే చెప్తావా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, ఊరంతా అట్లా చెప్పుకుంటావా, ఇంకా డబ్బు కొట్టించుకోరాదు అని అంటుంది మనోనిధి. ఇంత వేస్ట్ గాడు వెంట్రా నువ్వు, అట్లనే చెప్తావా ఊర్లో నా గురించి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని అంటుంది మనోనిధి. అయ్యో ఆపు, నిధి ఆపు అంటాడు మానస్. ఈ మనోనిధి అలా అరుస్తుంటే మానస్ తేజే బయటికి వెళ్ళిపోతాడు. తన ఫ్రెండ్ శేఖర్ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళిపోతాడు. నిధి అనూహ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడే మానస్ తేజ్ ఫోన్ చేస్తాడు నిధికి. నిధి మళ్ళీ అరుస్తుంది. మెంటల్ దానా, ఎవరే నీకు చెప్పింది, అసలు నేను అనలే అట్లా, అయినా సిగ్గుందా నీకు, అలా ఇంటి మీదకి వచ్చి అట్లా అడుగుతారా ఎవడన్నా అంటాడు మానస్. అలా మాట పెరిగి, చూసుకుందాం రారా చూసుకుందాం, చూసుకుందాం రారా అంటుంది నిధి. చూసుకుందాం రావే నువ్వో నేను అంటాడు మానస్. గ్రామ పంచాయతీ దగ్గరికి రా అంటుంది నిధి. నేను ఇప్పుడు అక్కడనే ఉన్నా, దమ్ముంటే నువ్వు రా ఫస్ట్ పిరికిదానా అంటాడు మానస్. ఇక ఇద్దరు ఆవేశంతో ఊగిపోతూ ఫోన్లో తిట్టుకుంటూ ఉంటారు. ఇక నిధి వెళ్ళబోతుంటే అనూహ్య వెళ్ళొద్దని నిధిని పట్టి లాగుతుంది. వద్దుగాని రావే అంటుంది నిధి. నిధి వెళ్తుంటే అనూహ్య లాక్కెళ్తుంది ఇంట్లోకి. అప్పుడు మానస్, నేనే వస్తున్నా ఆగవే పిరికిదానా, వస్తున్నా ఆగు అంటూ రాబోతుంటే శేఖర్ పట్టుకొని ఆపుతాడు మానస్ తేజ్ని. వద్దుగాని లేరా, అదొక తిక్కల్ది మెంటల్ది అంటాడు. అయినా సరే మానస్ రాబోతుండగా శేఖర్ మళ్ళీ ఆపుతాడు. అరే ఊకోరా అయ్యా నువ్వు, ముందే అది చాలా తిక్కది, వదిలేయింగా అంటాడు శేఖర్. ఇక ఈ విషయం వరుణ్ రాజ్కి తెలియడంతో 1 గంట తర్వాత మనోనిధికి మెసేజ్ చేస్తాడు. నువ్వు అసలు ఎంత మెంటల్ దానివిందే, మైండ్ పనిచేస్తుందా లేదా నీకు, అట్లా ఇంటి మీద పోయి అడుగుతారా ఎవడన్నా, సిగ్గుందా నీకు అని కొన్ని మాటలు తిడుతాడు మనోనిధిని వరుణ్ రాజ్. నిధి సారీ చెప్తుంది. సారీ, ఇంకోసారి అలా చెయ్యనులే అంటుంది నిధి. అరే సందర్భం వచ్చినప్పుడు నువ్వు నన్ను అలా అన్నవంటగా, అది నిజమేనా అని అడగాలి కానీ ఇలా ఏకంగా ఇంటి మీదకి వెళ్ళి అడగడం మంచిది కాదు, అసలు పద్ధతేనా నీకు అది అంటాడు వరుణ్ రాజ్. రైటర్ మాట. మనోనిధి అర్థం లేని పంచాయతీని రాసేటప్పుడు నాకు మాత్రం ఫుల్ నవ్వొచ్చింది. నిధికి ఇక్కడ ఒక పెద్ద హెల్పే చేశాడు దేవుడైతే. అదేంటంటే నిధి మానస్ తేజ్ వాళ్ళ ఇంటి మీదకి గొడవకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో మానస్ తేజ్ ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఇంట్లో ఎవరూ లేరు, కనీసం వాళ్ళ తమ్ముడు కూడా లేడు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటే పరిస్థితి ఏంటి, అసలు ఎంత పెద్ద గొడవ అయ్యేది. ఆ రోజు నుండి చిన్నప్పటి నుండి కలిసున్న స్నేహం తెగిపోయేది. ఇలా కాలం కొనసాగుతూ ఉంది. వరుణ్ రాజ్ మనోనిధికి అప్పుడప్పుడు మెసేజ్ చేస్తున్నాడు, కానీ మనోనిధిపై నిజమైన ప్రేమ అయితే లేదు. మనోనిధి మాత్రం వరుణ్ రాజ్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. వరుణ్ రాజ్పై మనోనిధికి ఉన్న ప్రేమ కొద్ది కూడా తగ్గలేదు. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇలా కొంతకాలానికి విరాజ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని నిధికి తెలిసింది.
అమ్మయ్య, నన్ను మర్చిపోయాడనమాట అని కాస్త రిలీఫ్ అయింది మనోనిధి. మరి కొంతకాలానికి విరాజ్ పెళ్ళి అని తెలిసింది మనోనిధికి. విరాజ్ పెళ్ళి జరిగిపోయింది. విరాజ్ పెళ్ళి ఫొటోస్ మనోనిధి ఫోన్కి పంపుతాడు తన క్లాస్మేట్ అయిన రఘురామ్. జంట బాగుంది కదా అంటుంది మనోనిధి ఆ ఫొటోస్ని చూసి. మొత్తానికైతే నిధి హ్యాపీ. విరాజ్ పెళ్ళి అని తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. విరాజ్ పెళ్ళి అవ్వగానే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఎందుకంటే నిధిని తను మర్చిపోయాడు కాబట్టి. రైటర్ మాట, మనల్ని మధ్యలోనే వదిలేసిన వారి కోసం, మనపై ప్రేమనే లేని వారి కోసం, మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వారి కోసం జీవితం అటు ఇటు కాకుండా చేసుకోవడం ఎందుకు? విరాజ్ మంచి పనే చేశాడు. విరాజ్ మంచి పనినే చేశాడు. అయినా విరాజ్ మనోనిధి కోసం 2 years ఎదురు చూశాడు. విరాజ్ నిధిని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టలేదు. తనలో తాను బాధపడ్డాడు. తన ఫ్రెండ్స్తో చెప్పుకొని బాధపడ్డాడు. నిధి కోసం ఎదురు చూసిన ఆ 2 సంవత్సరాలలో మనోనిధికి మెసేజ్ చేసి కానీ ఫోన్ చేసి కానీ, మనోనిధి నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు నన్ను చీట్ చేసావు అంటూ ఒక్కసారి కూడా మెసేజ్ చేసి తిట్టడం కానీ, ఫోన్ చేసి తిట్టడం కానీ, మనోనిధిని ఫోన్ చేసి నిలదీసి అడగడం కానీ, ఒక్క బూతు మాట కానీ అనలేదు విరాజ్ మనోనిధిని. ఇక విరాజ్ పెళ్ళైతే అయిపోయింది. ఇలా కాలం కొనసాగుతూ ఉంది. వరుణ్ రాజ్ మనోనిధికి మెసేజ్ చేసి హే పెళ్ళి చేసుకుందామా అని అంటాడు. ఏం అవసరం లేదు అంటుంది నిధి. ఏ చేసుకుందాం, చేసుకుంటా నేను నిన్ను అంటాడు వరుణ్ రాజ్. అది మనస్ఫూర్తిగా వచ్చే మాట కాదని మనోనిధికి తెలుసు. అందుకే రిప్లై ఇవ్వదు వరుణ్ రాజ్ చేసిన మెసేజ్కి. ఏ ఏంది రిప్లై ఇవ్వవు అంటాడు వరుణ్ రాజ్. నీకు నా పైన అసలు నిజమైన ప్రేమనే లేదు, అసలు ప్రేమనే లేదు, పెళ్ళెలా చేసుకుంటావు అంటుంది మనోనిధి. తాళి కట్టి అంటాడు వరుణ్ రాజ్. ఎక్స్ట్రాలు చెయ్యకు అర్థమైందా అంటుంది నిధి. హే పోవే ఇంకా డాష్ దానా అని బూతులు స్టార్ట్ చేస్తాడు వరుణ్ రాజ్. అయినా నీలాంటి బూతుగాడు నాకు అవసరం లేదురా. నీ మాటల్లోనే ఇంత కామం ఉందంటే నీలాంటి కామాంధుణ్ణి పెళ్లి చేసుకుంటే కాటికి పోవాల్సిందే నేను అంటుంది మనోనిధి. చూడు వరుణ్ రాజ్, నువ్వనే మాటలకి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చాక కూడా నిన్నే ఫాలో అవుతా నేను. ఎలాగో నీది నిజమైన ప్రేమ కాదు కాబట్టి నేను చావగానే ఒక్క కన్నీటి చుక్క కూడా విడవకుండా, కనీసం బాధ కూడా పడకుండా పీడ పోయింది అని ఆ రోజు పండగ చేసుకొని కొంతకాలానికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు. నువ్వు గనుక ఆ అమ్మాయిని ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టావో నీకు మామూలుగా ఉండదు. చుక్కలు చూపిస్తా నేను పక్క నుండి అన్నీ చూస్తూనే ఉంటా అంటుంది మనోనిధి. సిగ్గుండాలి నీకు పక్కనోళ్ళ బెడ్రూమ్లోకి చూడడానికి, సిగ్గుండాలి నీకు పక్కనోళ్ళ బెడ్రూమ్లోకి రావడానికి. అంటే చచ్చా కూడా నన్ను వదిలిపెట్టవన్నమాట, దయ్యమై నన్ను వెంటాడుతూనే ఉంటావన్నమాట. ఆ పని మాత్రం చెయ్యకే తల్లి అంటాడు వరుణ్ రాజ్. అంటే నేను చావాలనుందా నీకు అంటుంది మనోనిధి. నేనేం చావమని అనలే అంటాడు వరుణ్ రాజ్. ఈ విధంగా వీరి మధ్యన సంభాషణ జరుగుతుంది. ఇక ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు మనోనిధి తన ఫ్రెండ్ రైటర్ మేరీ జాస్మిన్ ఫోన్కి వరుణ్ రాజ్ ఫోటోని పంపుతుంది. అప్పుడు మేరీ జాస్మిన్ ఏ వీడి ఫోటో నాకెందుకు పంపినవే అని మనోనిధికి ఫోన్ చేసి అడుగుతుంది. నువ్వు ఆర్ట్ బాగా వేస్తున్నావు కదని వరుణ్ని కూడా వెయ్యవాని అంటుంది మనోనిధి. అమ్మో అబ్బో నేనంత పెద్ద ఆర్టిస్ట్ నేను కాదు తల్లి అంటుంది మేరీ జాస్మిన్. నాకు తెలుసు నువ్వు బాగా వేస్తావు, ప్లీజ్ వెయ్యవాని అంటూ బాగా బతిలాడుతుంది మనోనిధి మేరీ జాస్మిన్ని. తను ఎలా ఉంటాడు అలా వేసే అంత పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ని అయితే కాదు నేను, ఎవరి ఫేస్లా వచ్చినా నాకైతే సంబంధం లేదు అంటుంది మేరీ జాస్మిన్. ఏం కాదు వెయ్యవే అంటుంది మనోనిధి. ఓకే ట్రై చేస్తాను. నెక్స్ట్ డేనే వరుణ్ రాజ్ ఫోటోని ఆర్ట్ గీస్తుంది మేరీ జాస్మిన్. ఇక అదే రోజు మానస్ తేజ్ మేరీ జాస్మిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏం చేస్తున్నావు మేరీ అంటాడు. ఏం లేదు, వరుణ్ రాజ్ని బొమ్మ గీసా, ఎలా వచ్చిందా అని చూస్తున్నా అంటుంది. ఏం పనిలేదు నీకు, ఆ పనికి మన బొమ్మల్ని వేసుకుంటూ కూర్చుంటావు, ఆ స్టోరీస్ గీరీస్ అంటూ గ్రంథాలు రాసి అక్కడ పెట్టుకుంటావు. అయినా వాడి ఫోటోని నువ్వెందుకు ఆర్ట్ గీస్తున్నావు అంటాడు మానస్ తేజ్. ఈ మనోనిధి ఉంది కదా ఒకటే బతిలాడింది వెయ్యి అని, అందుకే వేసా అంటుంది మేరీ జాస్మిన్. ఏది చూపించు ఒకసారి ఎలా వేసావో చూస్తా
అంటాడు మానస్. ఇదిగో చూడు అంటుంది మేరీ జాస్మిన్. హే, సేమ్ వాడిలానే వేసావుగా మేరీ, నాది కూడా ఏవా ప్లీజ్ ప్లీజ్ అంటాడు మానస్ తేజ్. వేస్తలే అంటుంది మేరీ జాస్మిన్. ఎప్పుడు వేస్తావు, ప్లీజ్ నా ఫోటో వేయవా అంటాడు మానస్ తేజ్. వేస్తాలే అంటుంది మేరీ జాస్మిన్. ఇక మేరీ జాస్మిన్ వేసిన వరుణ్ రాజ్ బొమ్మని మానస్ తేజ్ తన ఫోన్లో ఫోటో తీసుకుంటాడు. ఇట్లనే ఎప్పుడన్నా అవసరం వస్తుంది ఆయనకి పంపుతా అంటాడు మానస్ తేజ్. మనోనిధి మానస్ తేజ్ విషయంలో ఏమీ ఆలోచించకుండా అలా ఇంటి మీదకి గొడవకు వెళ్ళటం అస్సలు పద్ధతిగా లేదు. ఏదైనా విషయం మనకు తెలిసినప్పుడు, మనల్ని అలా అన్నారు అని ఒక వ్యక్తి ద్వారా తెలిసినప్పుడు అది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవాలి. నిదానంగా ఆలోచించాలి. ఆవేశపూరితంగా నిధిలా అస్సలు చెయ్యొద్దు. ముందుగా ఆ వ్యక్తికి మనపై ఎలాంటి ఉద్దేశం ఉందో వారితో మామూలుగా మాట్లాడి తెలుసుకోవాలి. ఎవరితోనైనా ఏమైనా అన్నావా నా గురించి అని ముందు నిదానంగా అడగాలి. అంతేగాని ఇలా మనోనిధిలాగా మైండ్ లేని అమ్మాయిలాగా చెయ్యొద్దు.